నమస్కారం ప్రజలారా. ఈరోజు విజయసాయిరెడ్డి గారికి జగన్ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, వాళ్ళ మధ్య ఏమి ఇష్యూ నడిచింది, ఏమి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశాలు ఏమిటి మాట్లాడుకున్నాం. మాట్లాడుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మీ లైక్ కంపల్సరీ చేయండి ప్లీజ్. తప్పులుంటే కామెంట్ రూపంలో పెట్టండి, ప్రాబ్లం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిని నేను, అదేమీ లేదు. తప్పు చేసినా తప్పు, ఎవరు చేసినా తప్పే. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారికి జగన్ గారికి చాలా అన్యోన్య సంబంధం ఉంటుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కేవీపీ రామచంద్రరావు అయితే జగన్ ఆత్మ విజయసాయిరెడ్డి గారు. ఎందుకంటే జగన్ చేసే ప్రతి దాంట్లో విజయసాయిరెడ్డి గారు సపోర్ట్ ఉంటుంది. పరిపాలన విషయంలో కానీ, పార్టీ విషయంలో కానీ, అక్రమంగా అవినీతిగా డబ్బులు సంపాదించడంలో కానీ, అన్నిట్లో పార్టీలో నెంబర్ 2 ఉంటాడు, కేసుల్లో కూడా A2 ఉంటాడు. జగన్తో పాటు జైల్లో గడిపిన వ్యక్తి కూడా విజయసాయిరెడ్డి గారు. 11 CBI కేసులు ఉంటే A1 జగనన్న, A2 విజయసాయిరెడ్డి గారు. కాబట్టి విజయసాయిరెడ్డి గారికి తెలియదంటూ జగన్ గురించి ఏమీ ఉండదు. వాళ్ళిద్దరూ ఎలా చేశారంటే నీడ, ఒకరికొకరు జగనన్నకు నీడ రూపంలో విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు వెనకంటూ ఉంటారు. కానీ ఇద్దరి మధ్య ఏం గొడవ వచ్చింది ఏమి అనేది చూసుకుంటే, ఈ ఎలక్షన్ ఫండ్లో కానీ, ఈ విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రలో కానీ, వైజాగ్లో కానీ, భూముల్లో కానీ, అక్కడిని సంపాదించిన డబ్బుల్లో కానీ ఎంత సంపాదించారు ఏమి అనేది బెంగళూరు ప్యాలెస్లో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూ అయిందని, ఆ డబ్బుల్లో గొడవలు వచ్చినాయని జగనన్న విజయసాయిరెడ్డిని చితకబాదినట్టు కూడా మన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది నిజమా అబద్ధమా అని తెలియాలంటే చూసిన వాళ్ళు ఎవరూ ఉండరు. మనకు సోషల్ మీడియాలో వచ్చిందే మనం చెప్పగలుగుతాం, కానీ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు. ఏమిరంటే ఆ వాటాల రూపంలో వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి గారు మోసం చేశాడని, అతను సరిగా జగనన్నకు ఇచ్చే డబ్బులు వాటాల రూపంలో కానీ, ఆ భూములు లాక్కున్న రూపంలో కానీ, ఆ డబ్బులు పార్టీ ఫండ్ డబ్బులు వీటిల్లో ఇద్దరి మధ్య గొడవలు వచ్చినాయని, బెంగళూరు ప్యాలెస్లో గొడవలు వచ్చి విజయసాయిరెడ్డి గారిని చితకబాదాడనేది తెలుస్తుంది. అప్పుడు విజయసాయిరెడ్డి గారికి జగనన్న ఒకటే వార్నింగ్ ఇచ్చాడంట. గుండెపోటు కావాలన్నా గొడ్డెలపోటు కావాలన్నా ఆలోచించుకో, నీకు తెలిసే ఉంటుంది నా పరిస్థితి అని హెచ్చరించాడంట. బాగా చితకబాదారంట. అప్పుడు విజయసాయిరెడ్డి గారు అనుకున్నారు, వద్దురా స్వామి, ఇది ఎప్పటికైనా డేంజరే, ఈ వాటాలు మనకెందుకు, ఈ డబ్బులు ఎందుకు మనకు, ఆయనకి ఇచ్చేసుకుంటే పోతుంది. ఎందుకు అంటే జగనన్నకు డబ్బు తప్ప ఏ ఆలోచన ఉండదు. తల్లి చెల్లి మీద కేసు పెట్టిండు, సొంతం తల్లి మీద కేసు పెట్టిండు, కంపెనీల్లో షేరింగ్ ఇవ్వాలని. తోడబుట్టిన చెల్లి మీద కేసు పెట్టిండు, తోడమట్టి చెల్లికే ఆస్తిలో భాగం ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇట్లా వాటాల రూపంలో ఎందుకు వదులుకుంటారు చెప్పండి? డబ్బు దేనికైనా, ఎంత డబ్బు కోసం జగనన్న ఎంత వరకైనా చేయగలుగుతాడు. అట్లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు జగనన్నకు మధ్యలో వచ్చిన గొడవల్లో ఇష్యూ జరిగిందని విజయసాయిరెడ్డి గారిని చితకబాదాడని జగనన్న, దానివల్ల ఇంకా వద్దు మనకు వ్యవసాయం చేసుకుంటే మేలని విజయసాయిరెడ్డి గారు డిసైడ్ అయ్యారంట. ఈ డిసైడ్ అవ్వడానికి విజయసాయిరెడ్డి గారు బీజేపీ అమిత్ షా గారితో కానీ, ప్రధాని మోడీ గారితో కానీ టచ్లో ఉన్నారు. అప్పుడు ఎందుకు ఇది, ఎప్పటికైనా డేంజరే, జగనన్నతో ఉంటే డేంజరే, మళ్ళీ కదిరి గొడ్డలి గుండెపోటు ఇవన్నీ గుర్తులు వస్తాయి, అప్పుడు ఎందుకు మనకి రిస్క్ అని సొంతం చిన్నాయినట్టనే లేపేసిన వాళ్ళను కాపాడుతున్నాడు జగనన్న. ఆయన చంపిన వాళ్ళు ఎవరో తెలుసు కూడా వాళ్ళను కాపాడుకుంటూ పోతున్నాడు జగనన్న. సొంతం తల్లి చెల్లెల్నే బయట దోసేసిండు. కాబట్టి మనమెంత వాళ్ళ ముందరితో పోల్చుకుంటే ఎప్పటికైనా డేంజరే. కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఒకే నిర్ణయానికి వచ్చారు, ఈ డబ్బులు ఈ వాటాలు ఎందుకు మనకు, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి మనం దూరంగా తొలగిపోదామని అనే దానికి విజయసాయిరెడ్డి గారి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.
బెంగళూరు ప్యాలెస్లో జరిగింది అది. ఈ వాటాల కాడ తేలాలు రావడం, జగనన్న లండన్ వెళ్ళే ముందు బెంగళూరు ప్యాలెస్లో ఇష్యూ జరిగింది. అప్పుడు విజయసాయిరెడ్డి గారిని చితకబాదినట్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆడు ఎవరు చూశారంటే ఎవరు చూడలేదు. సోషల్ మీడియాలో వచ్చిందే మనం చెప్పగలుగుతున్నాం. ఎవరు ఏం చూడలేరు ఇప్పుడు. కాబట్టి ఆ సోషల్ మీడియాలో వచ్చింది ఇట్లా లండన్ పోయే ముందు హెచ్చరించారని, తర్వాత లండన్లో జగనన్నతో మాట్లాడినాడని విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. ఎవరితో ఏం మాట్లాడలేదు. విజయసాయిరెడ్డి గారి భయంతో ఈ వాటాలు ఇవన్నీ పార్టీ ఫండ్స్ దాంట్లో తేడాలు రావడం, ఇప్పుడు జగనన్నకు దగ్గరుండి ఎలా నేర్పించాలి, ఎలా 10 రూపాయలు సూట్ కేస్ కంపెనీలు పెట్టియాలి, 10 రూపాయల షేర్లను 300 చేయాలి, 300 షేర్లు 3000 ఎట్లా చేయాలో అన్నీ దగ్గరుండి నేర్పించిన వ్యక్తే మన విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఆ విజయసాయిరెడ్డి పోతున్నాడంటే అది ఎవరికి? జగనన్నకు లాసు. ఎందుకంటే జగనన్న చేసే ప్రతి ఒక్కటి విజయసాయిరెడ్డి దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలను రేపు కేంద్రం దగ్గరికి ఎత్తుకొని అప్రూవల్గా మారితే జగనన్న పరిస్థితి ఏమిటి, ఈ కేసుల పరిస్థితి ఏమిటి అనేది కూడా వైసీపీలో ఒక చర్చ నడుస్తుంది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ విజయసాయిరెడ్డి గారికి ఇష్యూ నడవడానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కారణం అంటున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఉంటే నాకు అడ్డపడతాడు, విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోతే మొత్తం నాదే ఉంటుంది, అప్పుడు నాకు దోచినట్టు నేను చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చేశారో తెలుసు కదా. మినిస్టర్లు పోయి జగనన్న కలవాలంటే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పర్మిషన్ ఉండాలి. అట్లాంటి సలహాదారుని పెట్టుకొని నెలకు 3 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మునిచ్చి, ప్రజల సొమ్మునిచ్చి సజ్జల రామకృష్ణారెడ్డికి చేశారు. అంతమంది సలహాదారులను పెట్టుకొని ప్రజల సొమ్ముతో వాళ్ళకందరికీ జీతాలు ఇచ్చుకుంటూ చేసుకున్నారు. ప్రజల సొమ్మును ఎలా నాశనం చేశారో వైసీపీ ప్రభుత్వంలో మనకు తేలింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము ఈ అప్పుల తీరాలన వీళ్ళకు ఏం చేయాలనేది తల పట్టుకొని తిరుగుతున్నారు. అమరావతి అట్లే ఆగిపోతుంది, వైజాగ్ అట్లే ఆగిపోతుంది, పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్ళట్లేదు. దీనికంతటికీ కారణం ఏమిటంటే ఇంతకుముందు చేసిన ప్రభుత్వము సరిగా డెవలప్మెంట్ చేయకపోవడం. ఇంతకుముందు చూడండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, ఎవరు వచ్చినా డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డెవలప్ చేసిందే తప్ప ముందు చేసిన వాళ్ళ పథకాలు ఆపలేదు, ఆ డెవలప్మెంట్ కంటిన్యూ చేసింది. అప్పుడు ఎప్పుడో మెట్రో స్టార్ట్ చేశారు తెలంగాణ రాకముందే. కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మెట్రోను అభివృద్ధి చేశారు, మెట్రోను డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ తెలంగాణ గవర్నమెంట్ ముందుకు పోతుంది. కానీ జగనన్న అట్లా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అమరావతిని మూలపడేశాడు, పోలవరం ప్రాజెక్టును మూలపడేశాడు. 3 రాజధానులు అంటూ 3 సంఖ్యలు ఎత్తుకొని తిరిగిండు. ఏ రాజధాని డెవలప్ చేయలేకపోయారు. ఏమనంటే ప్రజలు నేను బటన్ నొక్కడం తప్ప ఏమీ ఉండదు, అప్పులు తెచ్చి బటన్ నొక్కాడు. ఇప్పుడు అంటున్నాడు సూపర్ 6 లేపేసినాడు అని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగనన్న బటన్ నొక్కి ఎంతో మందికి ప్రజలకు డబ్బులు పడేట్టుగా చేశాడు. డెవలప్మెంట్ వదిలి కొంతమంది ఉంటారు, మాకు డబ్బు వచ్చింది కదా రాష్ట్రం ఏమైతే పర్వాలేదని. అలాంటి వాళ్ళకు మీరు చెప్పిన 6 హామీలు కానీ చేయకపోతే మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మీరు ఇప్పుడు చేసింది పింఛన్ 4000 రూపాయలు అనేది కరెక్ట్గా చేశారు, మిగతా ఏం పథకాలు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థం అవ్వట్లేదు. కానీ ఆ సూపర్ 6 చేయకపోతే ప్రజల్లో మీకు కూడా జగనన్నకు పట్టిన వ్యతిరేకత మీకు వస్తుంది. అప్పుడు మనం ప్రజల్లో పోయినాక ఏం చెప్పినా నమ్మరు. కాబట్టి మీరు డెవలప్ చేసుకుంటూనే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు, ఆయన 4 తడవలు సీఎం అయినారు కాబట్టి రాష్ట్రానికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తాడు. అప్పులు లేకుండా సంపద సృష్టించి ఆయన ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి అదే కోణంలో ప్రజలకు చేసిన సూపర్ 6 హామీలను కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అనేదే ప్రజలు కోరుకుంటున్నారు. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.